హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఆర్కే వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ దాబా స్టైల్ పన్నీర్. దీనికోసం నేను ముందుగా 200 grams పన్నీర్ని తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ బట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 20 minutes మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకునేయాలి. తర్వాత ఇంత సైజ్ చెక్క, 3 లవంగాలు, 3 యాలకుల్ని కూడా తీసుకొని రఫ్గా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం గీని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా జీరాని యాడ్ చేసి అలాగే మనం దంచి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి నీళ్ళని భిన్న వచ్చేస్తాయి. సో సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి భిన్న అయిపోతుంది. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడంత కారం, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, కసూరి మేతి ఇలా హ్యాండ్ఫుల్గా తీసుకొని ఇలా రఫ్గా నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేసిన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ బట్టి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం 1 టమాటాని మిక్సీ వేసి బాగా మెత్తగా చేసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇది చూడండి, కొంచెం ఫ్యాట్ని రిలీజ్ చేస్తుంది. దీన్ని అప్పుడు పక్కగా పెట్టుకొని వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని బాగా ఫ్రై చేయాలి. 2 సైడ్స్ని తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా ఫ్రై అయిపోయాక మనం ఇంతకుముందు చేసుకున్న మసాలాలోకి దీన్ని యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడే మనకి ఏదైనా కారం కానీ ఉప్పు కానీ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 5 minutes ఇలా మూత పెట్టి వదిలేయాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో? అంతే, దాబా స్టైల్ పన్నీర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ ఫర్